మొత్తానికి పెద్ద ట్రైలర్ రిలీజ్ అయింది. నిజంగా మాటలు మాట్లాడుకోవటాలు అంతకన్నాలు. కొట్టబోతున్నాడు, అది కూడా అలా ఇలా కాదు, ఒక రేంజ్లో. తెలుగు సినిమా మాత్రమే కాదు, ప్రపంచ సినిమా ఉలిక్కి పడేలా, తెలుగు సినిమా దెబ్బ ప్రపంచానికి తెలిసేలా ఒక గ్రాండ్ ఎంట్రీ బాలీవుడ్కి ఇవ్వబోతున్నాడు అని చెప్పడానికి ఈ ట్రైలరే నిదర్శనంగా మనం చూడొచ్చు. ఎంత ఇప్పటి వరకు మాట్లాడుకున్నామో అన్నీ పక్కకు పెట్టండి, దానికి మించి ట్రైలర్ బుచ్చిబాబు ఇచ్చేశాడు. ఒకసారి చూసుకుంటూ మాట్లాడదాం. మధ్యలో మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఇలాంటి అడగండి, ఎందుకంటే సినిమాకి ఆ ట్రైలర్కి సంబంధించి కాపీరైట్స్ పడతాయి కాబట్టి చూపిస్తూ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా. చూద్దాం రండి. మొత్తం అంతా ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్టార్ట్ అయిన సినిమాగా మనం చూడొచ్చు. పెద్ది ఆ విలేజ్ కి ఎంత ఇంపార్టెంటో కొన్ని సీన్స్ చూస్తేనే అర్థమవుతుంది. అదిగో స్పోర్ట్స్ మారుతున్నాయి కానీ ప్లేయర్ నేమ్ మారట్లేదు, వాళ్ళ క్యారెక్టర్. క్రికెట్ కావచ్చు, రెజ్లర్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, అటు పైల్వానికి సంబంధించినటువంటిది కావచ్చు, ఏ స్పోర్ట్స్ అయినా కానీ పెద్ద అంత ఓన్ చేసుకుని తాను తీసుకున్నటువంటి విధానం చూడొచ్చు. అలాగే దాని గురించి కష్టపడినటువంటి స్టోరీ. అసలు కటౌట్ చూడండి, ఆ బాడీ ఏం ఎక్కి పెంచారో అక్కడ ఆయన. మాస్ స్టోరీని మనకైతే ఇస్తున్నారు. బొక్కలోని కబుర్లు చెప్పకనా శివరాజ్ కుమార్ బతకడం కావాలి. నవీన్ నోలి ఒక క్యారెక్టర్ ని కూడా అసలు నిజంగా ఏమన్నా పెట్టి డిజైన్ చేశాడా? నిజంగా బుచ్చిబాబు గారు మాత్రం. బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ చూసారా? జగపతి బాబు గారు. నవీన్ నోలికి ఆ డైలాగ్ డెలివరీకి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఆ సినిమా తర్వాత నాకు తెలిసి మరొక క్యారెక్టర్ చూడబోతున్నాం అనుకోండి. ఢిల్లీ వరకు, అంటే ఒక విలేజ్ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళి తన విలేజ్ తో పాటు ఈ దేశానికి ఎంత గర్వంగా నిలిచాడు అన్నది నాకు తెలిసిన స్టోరీగా ఉంది. చాలా ట్విస్ట్లు ఉన్నాయి దీంట్లో. నేను పోరాడాను సార్, ఇది మన మెగాస్టార్ ఆల్రెడీ చిరు లీక్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏఆర్ రెహమాన్. ఈ షాట్ పెద్ద 27 నెంబర్ జూన్ 4వ తారీఖున ఇంకా పెద్ద రాబోతున్నాడు. ఇంకా సిద్ధం చేసుకోవాలనే రేంజ్ లో ఉంది. ఇప్పటి వరకు చాలా సినిమాలు చూసాం, తెలుగు నుంచి కావచ్చు, భారతదేశం నుంచి. బట్ ఇంత ఒక రియలిస్టిక్ స్టోరీని, ఒక విలేజ్, ఒక మాస్ స్టోరీని ఇలా ఒక పెద్ద హీరో తీసుకురావడం అనేది చాలా తక్కువ. మనం దంగల్ని చూసాం, నేను ఇందాక కూడా మాట్లాడా, దంగల్ని చూసాం, మళ్ళీ పెద్దిని చూడబోతున్నాం. దంగల్ ఎలాంటి రికార్డులు హిస్టరీ క్రియేట్ చేసి ప్రపంచంలో భారతీయ సినిమా స్థాయి ఏ రేంజ్కి తీసుకెళ్ళిందో మనకు తెలుసు. అలాంటి హిస్టరీని మళ్ళీ రిపీట్ చేయడానికి, ఆ రికార్డును బద్దలు కొట్టడానికి పెద్ది దిగబోతున్నాడు. ఇప్పటి వరకు ఒక లెక్క, పెద్ది రిలీజ్ అయిన తర్వాత ఇంకొక లెక్క. ఆ రేంజ్లో ఈ సినిమాకి సంబంధించి 4వ తారీఖు వరకు ఉంది. అసలు ఇప్పటికే నిజంగా అది ఒక స్టేడియంలో ప్లాన్ చేశారు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్. ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా, మీరు ఆ విజువల్స్ చూస్తేనే అర్థమవుతుంది. అసలు అంతమంది పైల్వాన్లతో ఆ స్టేడియంలో మామూలుగానే ఆ క్రికెట్ ఫీవర్ ఉంటుంది, దాంతో పాటు ఈ పెద్ద ఫీవర్ కూడా కలిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. సో దానికి సంబంధించి మీరు లైవ్ కూడా చూడొచ్చు.
మిగతా విషయాలన్నీ కూడా ఒక్కొక్క అప్డేట్ దీనికి సంబంధించి రికార్డులు ఇప్పుడే యూట్యూబ్లో రిలీజ్ అయింది. ఆ తర్వాత దీని ప్రకంపనలు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంటాయో దాని గురించి కూడా మాట్లాడుకుందాం.